వెల్కమ్ టు అక్షిత మీడియా. వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందకుండా చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తాం. మందకృష్ణ మాదిగ. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికింది దామోదర్ నరసింహ. వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయింది. గాంధీ అంబేద్కర్ కాలం నాటి 1932 పూనా ఒడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీతో ఒప్పందం కూర్చుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు. ఈ చట్టం నిన్న వచ్చింది. ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు దోషపెట్టాడు. మాలలతో కుమ్మక్కైన వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర్ నరసింహ కూడా రాజీ పడి వాళ్ళ మాదిగ బిడ్డల భవిష్యత్తు కష్టం తీసుకొచ్చాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకుముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఇప్పుడు ఆ చట్టం మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పుకున్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామో అని అన్నాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే వర్గీకరణ చట్టం రాకముందే టీచర్ పోస్టులతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం.